కారు ఉంది, ఇదో వీళ్ళు నలుగురు ఉన్నారంట. వీళ్ళకి ఐటీఐ సర్కిల్ కార్ ఇచ్చేయండి. ఉన్నాయి కదా కార్ సర్వస్ ఉన్నాయంట. డీటీతో మాట్లాడి వీళ్ళకి ఇచ్చేయమను. శ్రీవారి ప్రసాదాలు ఉన్న వెహికల్స్ పంపిస్తుంది. తీసుకోండి. కాదు వాళ్ళకు అరేంజ్ నువ్వు పూర్వామిల్ మైదుపూరు పూర్వామిల్. మీరు పూర్వామిలేనా? మైదుపూర్ అక్కడున్నారు ఎవరు? ఒక బస్సు ఎక్కి ఒక కార్ ఇచ్చేసేయండి. బద్వేలకు ఒక సపరేట్గా ఇచ్చేయండి. అక్కడ 20 కార్లు పైన ఉన్నాయి. సో మీకు ఆ సమస్య లేదు. మీ అన్ని డీటెయిల్స్ రాసుకుంటారు. మీరు నంద్యాలి కదా. మైదుపూరు పూర్వామిలో ఒక వెహికల్ అరేంజ్ చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి నువ్వు బస్ ఎక్కేసే. కడప వాళ్ళు బస్ ఎక్కేయండి. కడపే కదా. మీరు ఎంతమంది ఉన్నారమ్మా? నలుగురా? మీరు నలుగురు ఉన్నారు కడప. కడపే కదా. ఉన్నాయి, సర్ప్లస్ ఉన్నాయన్నాడు కలెక్టర్. తప్పకుండా వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఆయన రాలే, బాబు పోలే. Because new people are Maydukur, Kurmamilla, vehicles. Luggage తీసుకున్నారా? లగేజ్ నలుగురు ఉన్నాము. కింద వైఎస్ఆర్ కడప. దేంట్లో తీసుకుపోయినారు? ఏ వెహికల్? బస్సు. పగిలిపోయిన బస్సు. అంటే దానికి మళ్ళీ అన్ని క్లీన్ చేసేసి ఆ బస్సులో నుంచి ఎయిర్పోర్ట్ కి వచ్చామన్నమాట. సెక్యూరిటీ మాకు. మీరు ఆ పాయింట్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది? 2 కిలోమీటర్స్. ఏది కాట్మాండు అంతేనా? పక్కనే ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్ సేఫ్ గా ఉందా? అండర్ కంట్రోల్ సార్. ఆర్మీ అండర్ కంట్రోల్. బ్యాగులు తెచ్చుకున్నాం.
అయితే చాలా అది ఊహించుకోలేము లేదు. 3 days హోటల్ బయటికి కూడా రానివ్వలేదు. మీరు హోటల్లో ఉండిపోయినారా? అదే 1 కిలోమీటర్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అక్కడికే వెళ్ళాము. ఇక వాళ్ళు బయటకు రానివ్వలేదు. ఎప్పుడైతే హోటల్ మీద అటాక్స్ ఏమి జరగలేదు. ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీకు డ్యామేజ్ చేశారు సార్. ప్రైవేట్ చేయలేదు కానీ మమ్మల్ని ఏం చేశారంటే దొంగలు వచ్చారు. ఆ దొంగలు అల్లరి ముగ్గులు వచ్చేసి లూట్ దొంగతనం చేద్దామని వచ్చారు. ఆ డ్రైవర్ తీయకుండా ఉంటే కొంచెం అడ్డాపడి వచ్చేసారు. అది వల్ల ఏమి వస్తువులు గాడి పోవడం కానీ దొంగతనం లాక్కున్నారు. మా డ్రైవర్ లాగేశారంట. మాకు డ్రైవర్ డోర్ తీయకపోవడం వల్ల ఇదొక అనుభవం కూడా. లోకేష్ గారి మాటలు ఎప్పుడు విన్నామో అప్పుడు నిన్న అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లోకేష్ గారికి మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని పార్టీ చేసుకుని మీ అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని రప్పించడమే ప్రథమంగా కర్తవ్యంగా భావించి యూనియన్ మినిస్టర్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు దీని మీద. అంటే ప్రభుత్వము అని ఏ విధంగా చేస్తుందంటే అంతా ఆ పని మీదే ఉన్నాము. ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు, భోజనం చేశారా, మెడిసిన్ అందిందా, మా ఆర్గనైజర్ కూడా చాలా బాగా చూసుకున్నారు మేడం. భోజనం ఇబ్బంది లేకుండా చాలా బాగా. అయితే లోకేష్ గారి మాటలు విన్నాకే మా అందరిలో ధైర్యం వచ్చింది. ఎన్ని రోజులు ఉంటామా సార్ ఫోన్ చేసి వీడియో కాల్ బయట చూపించమన్నారు. బయట చూపించినాము, అన్ని చేశారు. కానీ ఇంత సూక్ష్మంగా అంత పని చేసి రప్పించడం అనేది ఒక ప్రత్యేక బాధ్యతగా తీసుకున్నారు. చాలా ఇంత త్వరగా వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఏ గవర్నమెంట్ సార్ మాకు ఇప్పుడు 55 ఏళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ఇంత తొందరగా ఏ స్టేట్ లో ఎక్కిస్తున్నారు. మనం అందరూ ముందు ఎక్కిన ఫ్లైట్ ఏ స్టేట్ కూడా మిగతా స్టేట్ లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు ఏమో తెలియదు. కానీ మన అందరూ మన తెలుగు రాష్ట్రం నుంచే ముందు అది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి పనితీరు అంతే. కమిషనర్ గారు లగేజ్ తీసుకోండి అమ్మా, లగేజ్ తీసుకోండి. వస్తాం బస్ దగ్గరకు వస్తాం. వస్తాం.